దీన్ని మనం చూసుకుంటే ఇది మనకి కొన్ని రోజుల తర్వాత మనకి స్కిన్, నెయిల్స్, కళ్ళు అంటే ఐస్ ఇవన్నీ కూడా మనకి యెల్లోయిష్‌గా అయిపోతాయి. జబ్బు ముదిరే కొద్దీ. స్టార్టింగ్‌లో ఇది మనకున్నట్లు కూడా తెలీదు. దీన్ని వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లింగ్ డిసీజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి వైరస్ ఎక్కువగా పెరిగిపోతూ మనకి బాడీలో ఎక్కువ సింప్టమ్స్ ఉండడం, పెయిన్స్ ఉండడం, ఆకలి వేయలేకపోవడం, కళ్ళు ఇవన్నీ పచ్చగా వచ్చేయడం అండ్ దాంతో పాటు యూరిన్ యెల్లోగా రావడము, కొంచెం పొత్తి కడుపు నొప్పి అనిపించడము, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా అంటే వెంటనే ఎప్పుడు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఇటువంటివి ఉన్నప్పుడు మనకి మనం టెస్టులు చేయించుకోవడం మంచిది. బాగా కొంతమందికి స్టార్టింగ్‌లోనే ఈ కళ్ళు, చేతులు, గోర్లు ఇవన్నీ యెల్లో కలర్‌లో కొంతమందికి కనిపిస్తాయి. కొంతమందికి జబ్బు ముదిరే వరకు కూడా ఇవనేది యెల్లోయిష్‌గా కన్వర్ట్ అవ్వవు. అందుకని టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అయితే ఈ హెపటైటిస్ బిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం కొంచెం ఉడికించిన కూరగాయలు అండ్ ఉడికించిన ఆకుకూరలు ఇటువంటివి తినటం మంచిది. నాన్ వెజ్‌ని తినటం కొంచెం తగ్గించడం ఇంకా మంచిది. అండ్ దానితో పాటు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉడికించిన కోడి మాంసం, ఉడికించిన సముద్రపు చేపలు అంటే నార్మల్ అంటే ఫ్యాటీ ఫిషెస్ కాకుండా నార్మల్ ఫిషెస్ అండ్ ఇటువంటివి తినడం వల్ల అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీనీ లీవ్స్ అంటే ఆకుకూరలు